కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలే కాకుండా ప్రజా ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి సాధించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ లక్ష్మీనగర్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. 23 మంది లబ్ధిదారులకు 26,25,000 విలువైన చెక్కులను అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఫార్మసీ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోతే షాప్ లైసెన్స్ అటువంటిది హూ ఈజ్ గోయింగ్ టు డూ ఆల్ థింగ్స్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్ అది మనకు తెలియనప్పుడు వాళ్ళు పంపించినటువంటి మందులు ఎంతవరకు అవుతాయి, ఎంతవరకు అవి ఆరోగ్యానికి పనికొస్తాయి, అది ఎవరు ఇచ్చేస్తారు, దాన్ని సర్టిఫై చేసేది ఎవరు, దాన్ని చూపించేది ఎవరు, అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇది ప్రజల ఆరోగ్యంతో కూడినటువంటి సమస్య కాబట్టి ఇటువంటి బిల్లులు ప్రవేశపెట్టే ముందు పబ్లిక్ డొమైన్లోకి ఎంటర్ అయ్యి పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత వెళ్ళాలి తప్ప అట్లాగా అవ్వకూడదు. అలాగే ఇప్పుడు ఏదైతే బిల్లు అవ్వకుండా ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఆ దృష్టిలో అయితే చట్టరీత్యా నేరం. ఇది మా పెద్దలు కూటమి పెద్దల దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్తాం. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటువంటి సమస్య కాబట్టి దీని మీద నేనైతే తీవ్రంగా స్పందిస్తాను. పూర్వం నుంచి కెమిస్టో ఫార్మసీ చేసిన